చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. ప్రకృతిని విధ్వంసం చేయవద్దని హైడ్రా కమిషనర్ రంగనాథ్ విజ్ఞప్తి చేశారు. ఇంట్లోని పాత వస్తువులు, ప్లాస్టిక్ వ్యర్థాలను నాలాల్లో పారేయకుండా సరైన విధానంలో ప్రాసెసింగ్ యూనిట్లకు పంపించాలని సూచించారు. నాలాల పూడికతీతలో వేలాది టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు, కరెంటు వైర్లు బయటకొస్తున్నాయని, వాటి వల్లే వరద నీరు నాలాలు సాఫీగా వెళ్లకుండా సమీప ప్రాంతాలను ముంచెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గత నెల 22 నుంచి నాలాల్లో హైడ్రా పెద్ద ఎత్తున పూడికతీత పనులు కొనసాగిస్తోందని, మ్యాన్ హోల్స్, కల్వర్టులో 1570 ట్రక్కుల వ్యర్థాలను తొలగించినట్లు రంగనాథ్ వెల్లడించారు. నగర వ్యాప్తంగా ఎక్కడ చెత్త తీసినా టన్నుల కొద్దీ బయటపడుతోందని, ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యర్థాలను కాలువల్లో వేయవద్దని రంగనాథ్ పిలుపునిచ్చారు. డిఆర్ఎఫ్ టీమ్స్ అట్లానే మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఎంఈటీలు ఈ పెద్ద ఎత్తున కూడా ఈ నాలాల శుభ్రం చేసే కార్యక్రమం గత 2-3 వారాలుగా జరుగుతున్నది. మాకు చాలా ఆశ్చర్యకరమైనది, నిర్ఘాతపోయే విషయాలు ఏంటంటే టన్నుల కొద్దీ ప్లాస్టిక్ అనేది బయటపడుతూ ఉన్నది. కేబుల్ వైర్లు కూడా ఒక దగ్గర చందానగర్ ఒక కల్వర్ట్ కింద కేబుల్ వైర్లు దాదాపు ఒక లారీ లోడ్ కేబుల్ వైర్లు ఒక దగ్గర అంటే ఆ కల్వర్ట్ కింద దొరికినాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు అయితే గనక ఇప్పటికి మోర్ దెన్ 300 లారీల దాకా మేము తీయటం జరిగింది. ఏదైతే చెత్త ఉన్న నాలాల్లోనూ చెరువుల్లో వేస్తే గనక అది వరదలకి అదే కారణం. మనం ప్రకృతితోటి గనక మనం విధ్వంసం చేస్తే అదే ప్రకృతి మనతోటి కూడా ఆడుకుంటుంది అన్నమాట. మన చెత్త డిస్పోజల్ చాలా చాలా ముఖ్యమైన అంశంగా మనం తీసుకోవాలి.